బోన్పల్లిలో ఉద్దమ్ నరసింహ యాదవ్ ఆధ్వర్యంలో ఈ రోజున ఇఫ్తార్ విందు ముస్లిం సోదరులందరూ కూడా ఇఫ్తార్ విందు నిర్వహించడం జరిగింది. పవిత్రమైనటువంటి మాసం, ముస్లింలకు చాలా బ్రహ్మాండమైనటువంటి మాసం ఇది. అందరూ భక్తి సిద్ధులతో ఎన్నో ఆశలతో ఎంతో వల్లాను వేడుకునేటటువంటి రోజు ఈ రంజాన్ మాసం. ఈ రంజాన్ మాసంలో ఇంత దేశంలో కాదు వరల్డ్లో కూడా ముస్లిం సోదరులందరూ కూడా బ్రహ్మాండమైనటువంటి అల్లాను వేడుకున్నటువంటి మనకు హిందువులకు దసరట్లనో ముస్లింలకు ఈ రంజాన్ ఆ రకంగా ఉంటుంది, క్రైస్తవులకు క్రిస్టమస్ ఎట్లనో రంజాన్ ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఈ రంజాన్ పండుగ ప్రతిష్ఠిస్తున్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. సార్ గత ప్రభుత్వంలో రంజాన్ తోఫాలు అవి ఇచ్చేది, ఇప్పుడు ఏవి ఇవ్వడం లేదు. దీనివల్ల మీరేమంటారు? అంటే దేశంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముస్లింలకు బట్టలు ఇచ్చే చరిత్ర దేశంలో ఎక్కడ చేయలే. మొట్టమొదటిసారి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బ్రహ్మాండంగా ముస్లిం పండుగ వస్తే మసీదులకు డబ్బులు ఇచ్చి నిరుపేదల బట్టలు వేయడం సంప్రదాయంగా తీసుకొచ్చారు. దేశంలో అంతా పాకాలేదు. అన్ని దేశంలో ఉన్నటువంటి ముస్లిం సోదరులందరూ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది, ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మేము ఇచ్చింది ఆ రోజున నిరుపేద ముస్లిమ్స్ ఉన్నారు. ఆ ముస్లిం కనీసం ఒక్కొక్కరు 10 రూపాయలు లేనటువంటి పరిస్థితి ఉన్నారు. పండ్లు అమ్ముకున్నోళ్ళు, పూలు అమ్ముకున్నోళ్ళు ఇబ్బంది పడే ప్రమాదం ఉందని ఆ రోజున ముఖ్యమంత్రి గారు, గతంలో ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. 2 ఏళ్ళు అయింది. ఇది సంవత్సరం ఇస్తూ ఉన్నారు. అందులో కొంతమందికి ఇచ్చారు, అన్ని మసీదులకి మంజం లేదని తెలియదు. మాట్లాడాం కదా, అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది.